ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. సింగర్ మనో గుర్తున్నాడు కదా, నాగూర్ బాబు యాక్చువల్ ఆయన పేరు. ఈ మధ్యకాలంలో ఒక పహిల్వాన్ ఆయన్ని ఒక ప్రశ్న వేశాడు, మీరు హిందువులా మారారా, ఎందుకు రీసెంట్లీ అదేదో గుడికి వెళ్ళావు, నువ్వు అక్కడ ఏదో పూజ చేసావు, మీరు హిందూ కన్వర్ట్ అయ్యారా అని అడిగాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మనో గారు ఏం చెప్పారు అంటే, నేను ఒక గాయకుడికంటూ ఒక మతం అనేది ఏమి ఉండదు. అన్ని మతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిందూ పాడితేనే మనం ఈ పాటలు వినాలి, ముస్లిం పాడితేనే ఈ పాట వినాలి, క్రిస్టియన్ పాడితేనే మనం ఈ పాట వినాలని ఏం లేదు. అందరూ అన్ని రకాల పాటలు పాడుతూ ఉంటారు, మెప్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు ఉన్నారు, ఆయన ఓం మహాప్రాణదీపం శివం శివం సాంగ్, శ్రీమంజునాథలో సాంగ్, అంతెందుకు నిన్నగాక మొన్న వచ్చిన కన్నప్పలో సాంగ్, ఎక్కువ భక్తి గీతాలు ఆయన పాడతాడు. ఇంకా ఇప్పుడు మనో బేసికలీ ముస్లిం అయినప్పటికీ హిందూ దేవాలయాలకు సంబంధించి సాంగ్స్ బోలేడన్ని పాడాడు. ఇప్పుడు కనీసం నన్ను అడిగితే అన్ని భాషల్లో కలిపి 30,000 40,000 పాటలు పాడి ఉంటాడు. సో గాయకుడికంటూ ఒక సపరేట్ మతమో కులం లాంటివి ఏమీ ఉండవు. గ్లోబల్ వైజ్గా వీళ్ళ గొంతుని అందరూ ఆదరిస్తారనేది మనో అభిప్రాయం. అండ్ ఈ సిట్యువేషన్ చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఊరికే ఇప్పుడు ఒక వేరే మతస్థుడు ముస్లిం అతను వచ్చాడు అనుకోండి, టెంపుల్కి వస్తే అదొక వింతలాగా చూడడం, ఒక హిందూ ముస్లిం టెంపుల్కి వెళ్తే అదొక వింతలా చూడడం ఆపేయండి, ఎందుకు, అవసరమే ఉంది. అండ్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇఫ్తార్ విందుకి వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకుంటారు, చర్చిలకి వెళ్తారు, దేవాలయాలకి వెళ్తారు. సినిమా నటులు ఉంటారు మోస్ట్లీ, వాళ్ళు కూడా అంతే, ముస్లింలా నటిస్తారు, క్రిస్టియన్లా నటిస్తారు, హిందువులా నటిస్తారు, భక్తి సినిమాలు చేస్తారు, ఏవైనా చేస్తారు. అండ్ అన్ని కులాలకు సంబంధించిన సినిమాలు కూడా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ వాళ్ళంతా గంగపుత్రులు. నెక్స్ట్ ఇంకొంతమంది హీరో చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, ఇంకో హీరో కుండలు తయారు చేసేవాడు ఉంటాడు, ఇంకో హీరో ఇంకేదో చేసేవాడు ఉంటాడు, ఆటో నడుపుతాడు, రిక్షా నడుపుతాడు, అన్నీ లారీ డ్రైవర్గా ఉంటాడు, పెద్ద సంస్థలకి అధినేతగా ఉంటాడు, పొలం పనులు చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రంగాల వాళ్ళు ఉంటారు చెప్పాలి అంటే. సో కులం, మతం, ప్రాంతం చాలా సెన్సిటివ్ ఇష్యూస్. వీటిని నటులకి కానీ, గాయకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అంటగట్టడం తప్పు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటగట్టలేము, ఎందుకంటే హ్యాపీ క్రిస్మస్లు చెప్తారు, హ్యాపీ రంజాన్లు చెప్తారు, హ్యాపీ వినాయక చవితిలో చెప్తారు. అందరికీ అన్ని పండుగలు ఉంటాయి. అంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళకి టెంపుల్కి వెళ్ళినంత మాత్రాన మీరు హిందువులా కన్వర్ట్ అయ్యారా, లేకపోతే మసీద్కి వెళ్ళినంత మాత్రం మీరు అటు కన్వర్ట్ అయ్యారా, హ్యాపీ క్రిస్మస్ చెప్పినంత మాత్రాన, క్రిస్మస్ పార్టీ చేసినంత మాత్రాన మీరు క్రిస్టియన్ అయిపోయారా, ఇవన్నీ ఉండదు. ఇంకా చెప్పాలంటే హ్యాలోవిన్ అయితే అయ్యో దయ్యాలు, ఆ పండుగలు అందరూ చేసుకుంటారు కదా, క్రిస్టియన్ చేసుకుంటాడు, ముస్లిం చేసుకుంటాడు, హిందూ చేసుకుంటాడు. సో మనం కూడా మోస్ట్లీ ఈ 3 పదాలని కులం, మతం, ప్రాంతం అనే దీన్ని మైండ్లో నుంచి తీసేసి బ్రతికితే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.